అంత రక్తం అంటించారు మీరు. అందులోనూ వాల్ పోస్టర్ సినిమా నుంచే కదా. సేమ్ సేమ్. సో ఎస్ ఇప్పుడు మీరు తిరగచ్చు. అలాగే మీ మీద మనుషులే కాకుండా అన్ని పక్షులు పగబట్టాయి. ఎందుకంటే మీరు కాకికి మాత్రం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. దీని గురించి కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పర్సనల్ క్వశ్చన్, నాని గారికి అంత ఒత్తైన జడ ఎలా వచ్చింది? ఇది కూడా మీరు చెప్పాలి. నాకు తెలుసు మీరు ఏం చెప్పాలనుకున్నారు అని చెప్పారు. అదిగో అక్కడ ప్యారడైజ్ వచ్చింది. లాస్ట్ 10 days నుంచి అంతా నానిమయంగానే ఉంది కంప్లీట్ గా. ఓకే, ఎస్ శ్రీకాంత్ గారు ప్లీజ్. అందరికి నమస్కారం. ఫస్ట్గా కోర్టు చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాని అన్న అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు, బట్ ఆయన ఫేస్ చెప్తూ ఉంటుంది ఇది నిజంగానే నాని. కోర్ట్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా నాకు అర్థమైతే ఉంటుంది మీ అమ్మాయి అదిరిపోయిన సినిమా అని. రోషన్, శ్రీదేవి నాకు దసరా షూట్ చేసేటప్పుడు నేను ఏదో రాసేసుకుంటూ ఉంటాను, బట్ కీర్తి ఉన్న నాని అన్న వాళ్ళిద్దరూ కరెక్ట్గా క్యారెక్టర్లో ఉండేవాళ్ళు. ఆ ఫీలింగ్ నాకు ట్రైలర్ చూస్తుంటే వీళ్ళిద్దరిలో కనిపించింది. అంటే వీళ్ళిద్దరు ఏదో కెమెరాలు తింటున్నారు నాయన అని. సో అది దర్శన నేను మల్లేశం సినిమా ఆల్మోస్ట్ ఇంకా లూప్ వేసా థియేటర్లో. మల్లేశంకి చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్స్ అట్లాంటి సినిమాలు ఇంకా చేస్తాను. విజయ్ గారు, మీ బేబీకి హ్యూజ్ ఫ్యాన్. మీకు కూడా మాట్లాడినట్టున్నా బేబీ సాంగ్స్కి. అట్ ద సేమ్ టైం కోర్ట్ కూడా ఈ పాట నాకు చాలా నచ్చింది. పూర్ణ లిరిక్స్ మొన్న కలిశాను నేను మనల్ని. అనురాగ బిగ్ ఫ్యాన్. సమీర గారు థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ జగదీష్. ఆల్మోస్ట్ నేను దసరా రిలీజ్ అయిన రోజు ఒక విధ్వంసం చూసాను ఆ ఫోన్లో. అంటే ఎక్కడెక్కడి నుంచి ఏమేమో ఏం అర్థమేది కాదు. నీకు నాలుగు మెట్లు ఎక్కుకోవాలని కంగ్రాచులేషన్స్, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ.